గుంటూరు వంకాయ వండుదామా? వేసి పెట్టుకున్న వంకాయల్ని 2 స్లిట్స్ ఇచ్చి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆన్ చేసి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మగ్గించుకుంటూ స్క్రీన్ మీద కనిపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలా మసాలా తయారు చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, అల్లం చిల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారము, నెయ్యి వేసుకోవాలి. అవసరం లేదండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ప్యూర్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పేస్ట్ని అందులో వేయించండి. దీంతోపాటు కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి ఆ నీరంతా ఇనిగిపోయి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఈ టైంలోనే మీకు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాసేపు ఏదో ఒకటి చేయకుండా కూర్చొని టీవీ చూడాలి. మా అమ్మాయి చెప్పినట్టు వెళ్ళి టీవీ దగ్గర కూర్చున్నారంటే ఈలోపు ఇది కాస్త మాడిపోయిద్దండి. కాబట్టి మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. కొంచెం ఆయిల్ సైడ్స్కి వచ్చేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయలను యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. అమ్మ చేసిన అమ్ముంది నాకు కూడా నాకు బాగుంది. మీరు కూడా కామెంట్ చేసి ఎలా ఉందో ట్రై చేయండి. మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ గురించి కామెంట్ చేయండి అని చెప్పడానికి వచ్చింది తిప్పలయ్యి. సరే అండి, వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి, ట్రై చేయండి.